బీజేపీలో భారీ రాజకీయ మార్పులకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఢిల్లీ పెద్దలు గీసిన కొత్త స్కెచ్తో బీజేపీ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుందా? ఆ ఇద్దరు సీనియర్ నేతలు నిజంగానే గవర్నర్లుగా వెళ్తున్నారా? ఇన్నాళ్లు పార్టీని భుజాన మోసిన పెద్దలకు గౌరవప్రదమైన వీడ్కోలు, మరోవైపు 5 బ్రాండ్ యువ నేతలకు ఢిల్లీలో పవర్ఫుల్ బాధ్యతలు దక్కబోతున్నాయా? పాత వారికి గౌరవం, కొత్త వారికి అధికారం, ఇదేనా కమలం పార్టీ కొత్త ఫార్ములా? పార్టీలో కొత్త పదవులు, కొత్త బాధ్యతలు, కొత్త టీమ్ సెటప్ దేనికి సంకేతం? అమిత్ షా స్కెచ్, సునీల్ బన్సల్ ఆపరేషన్, మోదీ రాజకీయ మ్యాజిక్ తో గీసిన నయా స్కెచ్ ఏంటి? ఇంతకీ గవర్నర్ రేస్ లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? కమలం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇన్సైడ్ ఆపరేషన్ నడుస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈనాళ్లు పార్టీని భుజాన మోసిన సీనియర్ నేతలకు గౌరవప్రదమైన ఎగ్జిట్ ప్లాన్ రెడీ అయ్యిందంతా. పెద్దలను దించకుండా చిన్నవాళ్లను ఎక్కించలేమన్న ఫార్ములాతో ఢిల్లీ పెద్దలు ముందుకెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక సీనియర్ నేతలకు గవర్నర్ పోస్టులు ఫిక్స్ అయినట్టు ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం పదవి ఇవ్వడం మాత్రమే కాదు, పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈనాడు బీజేపీలో ఈ గ్రూప్ ఆ గ్రూప్ అంటూ నడిచిన అంతర్గత పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోందంతా అధిష్టానం. ఒకరిని కాదంటే ఇంకొకరు అలిగే పరిస్థితి రావడంతో పాము చచ్చినా కర్ర విరగకూడదు అన్నట్టుగా ఢిల్లీ పెద్దలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారంతా. సీనియర్లను అవమానించకుండా లోక్ భవన్ దారి పట్టిస్తూ తెలంగాణలో కొత్త టీంకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనేదే అసలు ప్లాన్ అంటున్నారు. పాత కత్తికి పదును తగ్గినా విలువ తగ్గదన్నట్టుగా అనుభవాన్ని ఒకవైపు వాడుకుంటూనే మరోవైపు యువ రక్తానికి పవర్ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోందంట. ఇది కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితమైన ఆపరేషన్ కాదన్న చర్చ ఇప్పుడు బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసిన జాతీయ స్థాయి మాస్టర్ ప్లాన్లో భాగమే అమిత్ షా మాస్టర్ స్కెచ్ అంటున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్లో ప్రక్షాళన ఉండొచ్చన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ మార్పుల్లో తెలంగాణ నేతలకు పెద్దపీట వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందంట. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇద్దరు నేతలకు ఢిల్లీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. గెలిపించే వారికే గద్దె అన్నట్టుగా ఎన్నికల్లో దూకుడుగా పనిచేసే నాయకులను ముందుకు తెచ్చేందుకు స్కెచ్ సిద్ధమైందంట. మరోవైపు పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా తెలంగాణ యువ నాయకత్వానికి భారీ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎవరిని ఢిల్లీకి పిలవాలి, ఎవరిని రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉంచాలి, ఎవరికి సంస్థాగత బాధ్యతలు ఇవ్వాలి అనే పూర్తి బ్లూ ప్రింట్ ఇప్పటికే రెడీ అయ్యిందనే చర్చ కమలం పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. రాజకీయాల్లో టైమింగ్ కరెక్ట్ అయితే చిన్న నాయకుడే పెద్ద సెన్సేషన్ అవుతుంటాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో తెలంగాణ బీజేపీని పరుగులు పెట్టించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారంట. ఈ మొత్తం ఆపరేషన్ వెనుకున్న మాస్టర్ మైండ్ అమిత్ షా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. రాజకీయాల్లో శత్రువు కనిపించాడు, వ్యూహమే కనిపిస్తోంది అన్న స్టైల్లో తెలంగాణ కోసం ప్రత్యేక స్క్రిప్టు రెడీ చేశారట. ఆ స్క్రిప్టును అమలు చేసే బాధ్యతను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్కు అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఢిల్లీ పెద్దలు పార్టీని పూర్తిగా రీడిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారంట. కొత్త నాయకత్వం, కొత్త టీం, కొత్త దూకుడు, ఇలా పూర్తిగా ఫ్రెష్ ఎనర్జీతో పార్టీని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారంట. ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా యువ నేతలకు బాధ్యతలు అప్పగించే ప్లాన్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఒక్కరే ఉంటారు, కానీ హిట్ అయ్యేది మొత్తం టీం అన్నట్టు తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేసే వ్యూహంతో ముందుకెళ్తోందంతా అధిష్టానం. మరోవైపు సీనియర్ల గౌరవం ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతోందనే లెక్కలతో వారిని గవర్నర్ పోస్టుల రూపంలో సంతృప్తిపరచాలని చూస్తున్నారంట. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. తెలంగాణలో అధికారమే టార్గెట్గా ఇప్పటినుంచే చెస్ గేమ్ స్టార్ట్ చేసిందనే చర్చ కమలం పార్టీలో హాట్ టాపిక్గా మారింది.
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హై వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. ఆ ఇద్దరు నేతలెవరు? వాళ్లకు నిజంగానే గవర్నర్ పోస్టులు ఇస్తారా? ఇప్పటి వరకు గుసగుసలుగా వినిపించిన ఈ వార్తలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అధిష్టానం అసలు క్లైమాక్స్ రుచి చూపించబోతోందనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. పాలిటిక్స్ లో కనిపించేది కథ కాదు, కనిపించనిదే అసలు కథ అన్న నానుడి బీజేపీ అధిష్టానం నిజం చేస్తోందా అన్నది చూడాలి మరి.